మార్కాపురం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో కుటుంబ ఆస్తి వివాదంపై 7 వారసులు జిల్లా అధికారులకు వినతి పత్రం సమర్పించారు. మార్కాపురం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1117లో 4.25 సెంట్లు, నరసింహాపురం గ్రామంలోని సర్వే నంబర్ 30లో 11 ఎకరాలు, సర్వే నంబర్ 32లో 14 ఎకరాలతో పాటు ఇతర సర్వే నంబర్లలో ఉన్న భూములను తమ తండ్రి రాచమడుగు బాలరత్నం శెట్టి 1979లో అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేశారని తెలిపారు. అనంతరం 1989లో తన 7 కుమారులు ఒక కుమార్తెకు పారకత్తుల ద్వారా వాటాలు కేటాయించారని పేర్కొన్నారు. అయితే తమకు తెలియకుండా తమ సోదరుడు రాచమడుగు వెంకట సుబ్బ రమేష్ బాబు ఫోర్జరీ సంతకాలతో తండ్రి ఆస్తి మొత్తాన్ని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకుని తానే ఏకైక వారసుడని చూపిస్తూ భూములను విక్రయిస్తున్నాడని ఆరోపించారు. తాము జీవనోపాధి కోసం వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న పరిస్థితి ఆసరాగా చేసుకుని ఈ అక్రమాలకు పాల్పడ్డానని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత 6 నెలలుగా ఈ విషయంపై ప్రశ్నిస్తే వాయిదాలు వేస్తూ వచ్చాడని, చివరకు ఆస్తి అంతా నాకే రాసిచ్చారు, నేనే ఏకైక వారసుడిని, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అంటూ సమాధానం చెప్పాడని తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత రిజిస్ట్రేషన్ పత్రాలు, రెవెన్యూ రికార్డులు, ఆన్లైన్ నమోదులపై సమగ్ర విచారణ జరిపి ఫోర్జరీ జరిగినట్లు తెలితే ఆ నమోదులను రద్దు చేయాలని, అసలు వారసులందరినీ విచారించి తమకు న్యాయం చేయాలని జిల్లా అధికారులను కోరారు. ఈ ఫిర్యాదుపై రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఫిర్యాదుదారులు విజ్ఞప్తి చేశారు. నేను సుగ్రీవ హరికృష్ణ ఫాదర్ని. మా కుమారుడిని శివయ్యకి దత్తిచ్చాను. నేను 24 ఏళ్ళ నుంచి దాదాపు హైదరాబాద్లో ఉంటున్నాను. మా కొడుకు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఆయన కూడా హైదరాబాద్ నాతో పాటు ఉంటున్నాడు. 24 ఏళ్ళ నుంచి లేనప్పుడు వారికి ఇచ్చిన మా దత్తు తండ్రికి, అంటే నేను ఇచ్చిన ఆయన దత్తుకి ఆ పొలాలు మొత్తం కూడా అన్యాక్రాంతం చేసి ఫోర్జరీ సంతకాలతో అమ్ముకున్నారు. ఇప్పుడు అది ఇంకా అది రేపు ప్లాట్ల కిందకి వస్తుంది కదా, మేము అప్పుడు అమ్మలే. ఇప్పుడు పోతే స్థలాలు కాడిపోతే మా మీద దౌర్జన్యానికి వచ్చారు అడున్న వాళ్ళు. ఇది మాది, ఇదని, ఇది మా సంతకాలు కాదు కదంటే మాకు తెలియదండి, ఇది మాయి అని అంటున్నారు అని నేను నా మిస్సెస్ పోతే అక్కడికి కొద్దిగా దౌర్జన్యంగా కొద్దిగా రఫ్గా మాట్లాడారు. అప్పుడు దాని గురించి ఇప్పుడు కలెక్టర్కి అర్జీకి ఇచ్చుకోవడం జరిగింది. దీని మీద ఇప్పుడు ఎస్పీ కూడా కంప్లైంట్ ఇస్తున్నాము. అదేమంటే ఫోర్జరీ సంతకాలు కాబట్టి మాకు న్యాయం చేయండి అని ఎస్పీకి ఒక కంప్లైంట్ కూడా ఇస్తున్నాం. ఈ నా పొలాలు మొత్తం టోటల్గా మా పొలాలన్నీ కూడా అన్యాక్రాంతం చేశారు. నా సంతకము, మా భార్య సంతకం కూడా ఫోర్జరీ పెట్టి సంతకం అమ్మేశారు. ఇది జరిగింది. నాకు న్యాయం జరగాల.